SV6 న్యూస్ ఛానల్ కు స్వాగతం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్కు మద్దతుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తారమతిపేట, బలిజిగూడ, చిన్న రావిరాల, పెద్ద రావిరాల, అబ్దుల్లాపూర్ మెట్టు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా తూళ్ల వీరేందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తూళ్ల వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించకుండా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారికి ఇక్కడి ప్రాంతంలో కేటాయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలం వెల్లదిస్తుందని విమర్శించారు. ఇబ్రహీంపట్నం బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ను గెలిపిస్తే ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తానని భరోసా కల్పించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇక్కడి భూములను కాజేసి తన ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ కమలం పువ్వు గుర్తుపై ఓట్లను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తూళ్ల వీరేందర్ గౌడ్ ఓటర్లను కోరారు. నోముల దయానంద్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలు ఆయనకు మంగళహారతులు పట్టారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీసుకువచ్చిన గజమాలతో నోముల దయానంద్ గౌడ్ను సన్మానించారు. అంతకుముందు తారామతిపేట చౌరస్తాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నోముల దయానంద్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డేపల్లి పాపయ్య గౌడ్, షకీల్ మీర్జా, బూర మల్సూర్ గౌడ్, సీక బాలరాజ్ గౌడ్, నోముల కార్తిక్ గౌడ్, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామ చాలా అభివృద్ధి సుస్వాగతంతోనే మంగళారతో కూడా మమ్మల్ని పిలిపిస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈసారి మేము గెలిపిస్తాను కూడా అందరూ ప్రజలు ఒక్కరు కూడా చాలా ఆశావతము వెలుచుకుంటున్నారు. ప్రజలతో చాలా మనం అడగకముందే వాళ్ళ సంతోషాలు చెప్పుకోలేక మాకు వాళ్ళు మంగళారతో ఆర్తించుకుంటూ మమ్మల్ని పిలిపిస్తున్నారు. ఒకటే ఈరోజు మేము గెలిపిస్తాం అన్నా మిమ్మల్ని మీరు ఒక పేద కుటుంబాలకి వచ్చి బీసీపీ నాయకులు వచ్చారు కాబట్టి బీసీ మీద గెలిపి అని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతం ఇవ్వాలి. మీ పార్టీ బీసీ సీఎం చేస్తా అన్నది, బీసీని సీఎం చేస్తా అన్నది, ఇటీవల విశ్వరూప సభ ఒకటి జరిగింది. ఇది ఎట్లా ఉంది మీకు? బీసీ సీఎం ఒకటే. ఇప్పటికీ మోడీ గారు అన్నది ఎక్కడ కూడా ఇంకా తీసుకోవాలి. ఇలా కేసీఆర్ పొద్దున మాట, రాత్రికో మాట, పొద్దున మాట మాట్లాడాడు. మోడీ గారు బీసీ సీఎం కంపల్ చేస్తాడు. ఇవాళ కేసీఆర్ గారు దరిద్రం సీఎం చేసిండా? చేయలేదు. కాబట్టి ఈసారి బీజేపీ కంపల్సరీ బీజేపీ సీఎం చేస్తుంది. మనకు బీజేపీ గడ్డ మీద కూడా, మన ఇబ్రాహిం గడ్డ మీద కూడా బీజేపీ వస్తుంది. డబల్ సర్కార్ ఇంజిన్ నడిపించుకుంటూ మేము డెవలప్మెంట్ చేస్తాం. మన ఎంఆర్పీఎస్ విశ్వరూప సభ జరిగింది, అది మీకు ఎలా ప్లేస్ కాబోతుంది? మాకు ఒక 100% మా ప్లేస్ అవుతుంది. ఒకటే ఇవాళ మోడీ గారు దగ్గరికి ఎవరు తీసుకోలేదు. ఇంతవరకు 70 సంవత్సరాల నుండి ఎవరు కూడా హామీ ఇచ్చిన ఎవరు లేరు. ఈరోజు మోడీ గారు దగ్గర పిలుచుకొని కూడా హామీ ఇచ్చి వాళ్ళకి నేను ఉన్నా అని చెప్పి పంపించాడు. గ్రామాల్లో ప్రజల స్పందన ఎట్లా ఉందన్న బీజేపీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చినాక తెలంగాణ బిడ్డల్ని ఇలా తెలంగాణ బిడ్డ రోడ్డు మీద వేసి తెలంగాణ మా సొమ్మంతా అమ్ముకుంటున్నాడు. ఇవాళ ఇంటి కుటుంబంలాగా తెలంగాణ సొమ్మంతా అమ్ముకుంటున్నాడు. కాబట్టి ఇవాళ ఒక్కటే 9 సంవత్సరాలు కూడా ఒక ఎమ్మెల్యే కూడా ఇలా విలేజ్ ఊరు కూడా పట్టించుకోకుండా వాళ్ళు కాబట్టి అది కూడా ఇంటి సమస్య ఇంటి వాతావరణం లేక వాళ్ళు సూచించుకొని ఇలా విలేజ్లకు పోకుండా కూడా ఇలా 5 సంవత్సరాల కింద గెలిచిపోయారంటే ఇలా కొన్ని మార్పులు కలదకి ఇంతవరకు అడుగు పెట్టలేదంట. అదే పబ్లిక్ అదే ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు మొత్తం ఈసారి ఒక్కసారి గెలిపించారు, 2 సార్లు గెలిపించాం, ఈసారి గెలిపాము, మాకు ఏం చేసామని చెప్పేసి ప్రజలు మేము మార్పు కొట్టుకోమని చెప్పి ప్రజలతో ముందు చెప్తారు. అత్యధిక మెజార్టీతో ఇప్పటి 9 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. ఇవాళ ప్రతి ఒక్కటి మోడీ గారు ఇచ్చిన పథకాలు, ఇవాళ పథకాలు మొత్తం 6 కిలోల బియ్యం వాళ్ళే, లైట్ వాళ్ళదే, బీటీ రోల్ వాళ్ళదే, పెన్షన్స్ వాళ్ళే, ఇవాళ ప్రతి ఒక్కటి ఇవాళ టీకాలు వాళ్ళే. ఇంకా చాలా ముందు 350 పథకాలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పలేం కాబట్టి అవి ఇచ్చుకుంటా ముందు తీసుకుపోతామని నడిపిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.
నియోజకవర్గం ఈరోజు ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహం, ఇక్కడ ప్రజల్లో కానివ్వండి, మహిళల్లో కానివ్వండి ఉన్న ఉత్సాహం చూస్తూ ఉంటే 100% వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, ముఖ్యంగా యువత, మహిళలు, మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, మాకు ఇక్కడ ఉద్యోగాలు రాలేదని చెప్పి చాలా ఆవేదనతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా స్పష్టంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ దయానంద్ గౌడ్ గారిని గెలిపించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇదే రకంగా తెలంగాణ మొత్తంలో బడుగు బలిగిన వర్గాల వైపు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర కార్యదర్శి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తారామతిపేట గ్రామంలో మరి నోముల దయానంద్ గారి ప్రచార కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి నోముల దయానంద్ గారు మరి వారికి ఉన్నటువంటి సామాజిక వర్గ నేపథ్యంలో మరి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని మనం ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించి మన ముందుకు పంపించారు. అలాంటి నోముల దయానంద్ గారి ఈ ప్రతి గ్రామంలో కూడా మరి బ్రహ్మరథం పడుతూ ప్రజలు మా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నోముల దయానంద్ గారు మరి ఎమ్మెల్యే కావాలని ప్రజలంతా కూడా కాంక్షిస్తున్నారు, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటిదాకా కూడా ఈ యొక్క ఇబ్రహీంపట్నంకి చేసినటువంటి అభివృద్ధి ఏది లేదు. కాబట్టి వాళ్ళని ప్రజలు విశ్వసించేటువంటి పొజిషన్లో వాళ్ళు విశ్వసించే పరిస్థితిలో లేరు. నోముల దయానంద్ గారు మరి భారతీయ జనతా పార్టీ ముద్దు బిడ్డగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి బీసీలకు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి మనకు వాగ్దానం చేయడం జరిగింది. అందులో భాగంగా మరి బీసీలకు అధిక సంఖ్యలో సీట్లు కేటాయించడం జరిగింది. మరి మైనారిటీ సామాజిక వర్గం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని వెంటే ఉన్నారు, వెంటే ఉంటారు అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మైనార్టీలకు చేసిందేమీ లేదు, వాళ్ళని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. కాబట్టి మైనార్టీలు వాళ్ళు నమ్మే పొజిషన్లో లేరు, నమ్మే పరిస్థితిలో లేరు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని చెప్పేసి ఇబ్రహీంపట్నం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ ప్రచారంలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్టు తారామతిపేట గ్రామంలో పెద్ద ఎత్తున దాదాపు 1000-2000 మధ్యల సమక్షంలో ఈరోజు ఇక్కడ ప్రజాయాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతూ ఉన్నది. ప్రజలు, బీసీ బిడ్డలు, బీసీ బహుజన బిడ్డలు అందరూ కూడా ఘన స్వాగతం పలికి గజమాలతో మన ఎమ్మెల్యే అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు. ఇక్కడ వాతావరణం చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కూడా బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. రేపు ఈ వాతావరణం చూస్తే ఖచ్చితంగా మా బీజేపీ అభ్యర్థి ఒక 10,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాం. మొన్న మన నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు బీసీ సభలో కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే వాతావరణం చాలా మారింది. ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఎక్కువ శాతం ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. మొన్న మన అన్నగారు మందకృష్ణ మాదిగ గారు కూడా మొన్న బహిరంగ సభలో చెప్పారు, నో టీఆర్ఎస్, నో కాంగ్రెస్, ఓన్లీ ప్రధాని మోడీ అని చెప్పేసి మన పెద్దన్న కోసానికి మీ అందరం కూడా మాదిగ సామాజిక వర్గం కూడా మేము అండగా ఉంటామని ప్రకటించారు. దానితోని గ్రామాలలో కూడా ఇవాళ మన ఎస్సీ, ఎస్టీలు కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇస్తున్నారు. దీన్ని ఈ ప్రకారం చూస్తే మనకు తెలంగాణలో కనీసం 50-60 సీట్లు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇబ్రహీంపట్నం నుంచి కూడా పెద్ద మెజార్టీ కూడా మేము తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై భారత్ మాతాకి.